ఇంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ వ్యవసాయ క్షేత్రంలో ఒకే పొలాన్ని కమతాలని పంచుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఆడపిల్లల పట్ల వివక్ష అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు, కిడ్నాపుల దాకా లీడ్ అవుతున్నప్పుడు తన భర్త ప్రతిస్పందన, తన కుటుంబం బయటికి రాకుండా పరిరక్షించుకున్న నేపథ్యంలో అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడి ఉంది. మీరు అన్నట్టు ఆ పిల్లలు కూడా అభవసంభం తెలియని పిల్లలు, తండ్రికి చూపు కూడా నోచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇది ఆక్రందన. ఈ ఆక్రందనకి తల్లి స్థానంలో ఉన్న హోంమంత్రి గారు అనితమ్మ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ పూర్వపరాలు ఇవాళ ఉండి ఒక ప్రెస్ మీట్ కానీ లేదా ఈ కందుకూరు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో అడ్రస్ చేస్తుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇది మా ఆక్రందన. ఓకే, చిన్నప్పరెడ్డి గారు వర్మ ఒక్క నిమిషం ఆయన మాట్లాడదు కానీ అజయ్ మీ ముగ్గురికి ఆయనే సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడి మీరే మాట్లాడండి. చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్. సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఈ కందుకూరు సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించి ఎప్పుడో దసరా రోజు జరిగితే ఈ రోజు వరకు అంటే మొన్నటి వరకు అందరూ వెళ్ళి పలకరించే వరకు కూడా ఇంతవరకు ఈ విషయాన్ని బయటికి రానిచ్చినటువంటి పరిస్థితి. దీని వెనకాల ఏం జరిగింది ఏమైంది అన్న వాస్తవాలన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉన్నాయి. సార్ ఒక కుటుంబంలోని ఒక భార్యకి ఏదైనా ఇబ్బంది జరిగి అవతల మగాడు ఏదైనా ఇబ్బంది పెడతా ఉంటే అదే రోజు పోయి కంప్లైంట్లు ఇచ్చో అదే రోజు పోయి ఎమ్మెల్యే గారికి చెప్పు పరిస్థితి ఉండదు. అక్కడ భర్తతోటి చర్చించుకొని లేకపోతే వాళ్ళ అన్నదమ్ములతో చర్చించుకొని వారు పోయి మాట్లాడి మంచి చెడు చెప్పి అవసరమైతే బెదిరించి చేసి మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మా కుటుంబ వ్యవస్థ కూడా అలానే ఉండాలి అని చెప్పేసి ఏ కుటుంబమైనా కోరుకుంటుంది. కానీ ఈరోజు ఏమంటారంటే కేసులు పెట్టొచ్చు కదా పోయొచ్చు అంటే కేసులు పెట్టున్నారు సార్. వాళ్ళ ముగ్గురు కూడా మగవాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కూడా మాకు ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కంప్లైంట్లు కూడా పెట్టున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏందో కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కులాల గురించి మతాల గురించి కాదు సార్, ఇది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఒక మహిళకు జరిగినటువంటి ఇబ్బంది మీద మాట్లాడకూడదా? అదే వీరయ్య అనేటటువంటి ఆ ఏరియాలో వీరయ్య చౌదరి అనే అతను చనిపోతేనేమో లోకేష్ గారు వెళ్తారు, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లు పెడతారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు, అందరూ మాట్లాడతారు. ఒక కాపు కులానికి చెందిన వ్యక్తో లేకపోతే ఇంకొక కులానికి చెందిన వ్యక్తి అయితే ఈ రోజంట ఆ 15 రోజులు జరగాల్సినటువంటి కార్యక్రమాలు కావాలి కాబట్టి అందుకని వెళ్ళలేదు, లేకపోతే బ్యాక్ ఎండ్ జరిగేటువంటి అన్ని మీకు చెప్తారా అని చెప్పేసి ఈ రోజు ఒకటే అభినందిస్తా ఉన్నాం 99 టీవీ ద్వారా. ఈ రోజు సమాజానికి వాస్తవాలు 100% బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వర్మ గారు 99 వారిని అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యే గారు వర్మను అభినందించండి, ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎస్ సార్, ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు మీ లైన్లోకి వచ్చి మాట్లాడారు, సంతోషం. కానీ 14 దసరా రోజు జరిగినటువంటి అంశం నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించినటువంటి పరిస్థితి. ఏ పార్టీయా మతమా కులమా తీసేయండి మీ నియోజకవర్గ సభ్యులు, కానీ నేను ఒకటి చెబుతా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు ఎవరైతే మరణించారో లేకపోతే దాడికి గాయపడ్డారో వారు 40 సంవత్సరాలుగా మీ పార్టీకి ఊడిగం చేస్తానే ఉన్నటువంటి కనీసం మీ కార్యకర్త కదా. వారైనా వీరైనా అటు చంపిన వాళ్ళు కావచ్చు లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు కావచ్చు మీ కార్యకర్తే కదా. దానికి కూడా మరి పక్క ఊర్లలో జరిగినటువంటి 2-3 ఇష్యూస్కేమో వెంటనే ఎమ్మెల్యే గారు పోతారు, వాళ్ళతో మాట్లాడి. ఎందుకంటే దీని మీద అన్ని ఖచ్చితంగా దీని వెనకాల రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు, మాకు తెలిసినటువంటి ఇసుకకి సంబంధించినటువంటి కుంభకోణం ఉంది, లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణం నడుస్తూ ఉంది, దానికి సంబంధించి ఇదిగో ఈ మహిళకు సంబంధించి సార్ ఎన్ని సంవత్సరాలు సార్ ఆ పిల్లలు చూస్తే 26-27 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఎంత నరకం అనిపించుంటుంది సార్ ఆ అమ్మాయి రోజు మెసేజ్లు పెడతా ఉండి ఒకరోజు పిల్లని కిడ్నాప్ చేసుకుపోయి కళ్ళు దొబ్బినాయా ఈ తెలుగుదేశం కూటమి పోలీసులకు ఏమైనా కళ్ళు దొబ్బినాయా? కూటమి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చేసి కిడ్నాప్ చేశారు మా అమ్మాయిని, మా భార్యని ఇలా రోజు మొదలు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడితే వారి గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. డిఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీ గారు లైట్ తీసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఇవాళ కులాలు లేవు మతాలు లేవు అని చెప్పేసి పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కుల భావన లేదు మీకు కాపులకని చెప్పేసి మాట్లాడినటువంటి అలాంటి మాటలు మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడా కూడా
ఎవరం కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి మాటలు విననటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ కుల పిచ్చితోటి మత పిచ్చితోటి ఇవాళ రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే ఇవాళ తిరుపతిలో మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ లాగానే ఆ రోజే దసరా పండుగ రోజే బట్టలు తీసి తిప్పి వెళ్ళని సరెండర్ చేసినట్టయితే ఎలాంటి పరిస్థితి ఉండేది సార్? ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవడి భార్యలు, ఎవడి చెల్లెళ్ళు, ఎవడి అక్కలు ఈ ఆంధ్రప్రదేశ్ లో సంతోషంగా ఉంటారా లేదా అనేది ఆవేదనతో ఉన్నారు సార్ మహిళలంతా కూడా. ఆ అమ్మాయిని చూసిన తర్వాత వీటన్నిటినీ మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి పోతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది, ఏదో న్యాయం చేస్తారంట. సుగాలి ప్రీతి గారి కుటుంబానికి ఇచ్చినటువంటి న్యాయమే చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఈ కుటుంబానికి ఇంత మాట కూడా చెప్పకుండా ఈ రోజంట ఏంటి ప్రైవేట్ జాబ్ ఏదో ఇప్పిస్తారంట. ఏది మీరు ఇప్పించేది? ఆ కుటుంబం ఆ అమ్మాయి రాబోయే 100 సంవత్సరాలు 80 సంవత్సరాలకు సంబంధించిన జీవితం అంతా ఒంటరిగా ఉండాలి కదా. ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరిగితే, కెలామిటీస్ జరిగితే ప్రకటించేది వేరు సార్. ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకని లోకేష్ గారు మాట్లాడరు, ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అని అడిగితే ఇది కులాలకు సంబంధించి కులం కాదు సార్. ఈ రాష్ట్రంలోని ప్రజలు మీ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి సభ్యులేనండి. మాకేమి మా పార్టీ వాళ్ళు కాదు, మా కులం వాళ్ళు కాదు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. వీటన్నిటిని గుర్తుపెట్టుకొని దోషులు ఎంతటి వారైనా శిక్షించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకొని తీరాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి మెసేజ్ పంపించకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఆడ మనిషి కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ జరిగినటువంటి విషయమే కాదు, అనంతపురంకి వెళ్ళి తల్లి కూతుళ్ళని రేపు చేసినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే పసిపిల్లలు రేపు చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రేపు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతా ఉంది సార్? వీటన్నిటి మీద ఏది మాట్లాడకుండా మెదలకుండా కూర్చుంటే ఏదో జరిగిందిలే అని చెప్పేసి చూస్తా ఉంటారు. ఎప్పుడు కూడా ఇలా